హాయ్ అండి, వెల్కమ్ టు సావిత్రి ఎంబ్రాయిడరీ అండ్ టైలరింగ్. ఇది చూడండి, బోట్ నెక్ బ్యాక్ హోల్కి ఎలా డ్రా చేసుకోవాలో, మార్కింగ్ ఎలా పెట్టుకోవాలో చూడండి. లెంత్ వచ్చేసి 15 ఉందనమాట. నేను వచ్చేసి 17 పెట్టా. నెక్ వచ్చేసి 10 ఉంది. 10 దగ్గర డ్రా చేస్తున్నాను అనమాట. 17 పెట్టుకున్న దగ్గర నుండి కిందకు 10 డ్రా చేశాను అనమాట. నెక్ దగ్గర విడత్ వచ్చేసి 4.5 పెడుతున్నా అండి. 4.5 పెడితేనే బ్యాక్ నీట్గా ఉంటుంది అనమాట. ఈ 4.5కి స్ట్రైట్గా లైన్ చేసేసుకొని కింద డౌన్ 3 పెడుతున్నా అండి. 3 అయితే కరెక్ట్గా సరిపోద్దండి బ్యాక్. ఈ 3 దగ్గర నుంచి ఒక బాక్స్ కొట్టేసుకొని ఇలా ఈ విధంగా డ్రాప్ అనేది మనం ఎగ్జాంపుల్ వేసుకొని ఈ 10లో మనకి ఇలా కరెక్ట్గా దిగుతుందని నేను అనుకుంటున్నాండి. ఎగ్జాంపుల్గా పెడుతున్నా, సరిపోద్ది మ్యాక్సిమం మనకి, ఎందుకంటే డిజైన్ చూస్తే అర్థమైపోద్ది ఎక్స్పీరియన్స్లో. చూడండి, మళ్ళీ లెంత్ వచ్చేసి 17, విడ్త్ వచ్చేసి 4.5, డౌన్ వచ్చేసి 3 ఇలా బాక్స్ కొట్టేసుకొని ఇందులో రౌండ్ చేసేసుకొని ఇలా 10 ఇంచెస్ దగ్గర, నెక్ 10 ఇంచెస్ దగ్గర ఒక డ్రా చేసేసుకొని ఇలా నెక్ని రౌండ్ ఎగ్జాంపుల్గా డ్రా చేస్తున్నాను అనమాట. ఇలా వచ్చింది చూడండి. నేను ఫ్రేమ్ ఫిట్టింగ్ చేసిన తర్వాత రౌండ్ అనేది నేను వేసిన రౌండ్ ఇది చూడండి. ఇది వచ్చేసి డిజైన్ అనమాట. ఈ డిజైను మనకి స్టార్టింగ్ వచ్చేసి ఇక్కడ స్టార్ట్ అవుతుంది అనమాట. నా మిషన్లో నెంబర్ వచ్చేసి ఇక్కడ ఎగ్జాంపుల్ స్టార్ట్ అవుతుందని నేను అనుకుంటున్నా. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్గా పెట్టాను అనమాట. ఇప్పుడు చూడండి, మిషన్లో వచ్చేసి 10 నెంబర్ నీడిలు ఉందన్నమాట. ఆ 10 నెంబర్ నీడిల్ని ఈ డ్రాప్ దగ్గరికి, ఈ హోల్, ఈ నేను పెట్టుకున్న మార్క్ దగ్గరికి తీసుకొచ్చాను అనమాట హెడ్ని. ఇది చూడండి, ఇది వచ్చేసి నా ఫ్రేమ్ సైజ్ అనమాట. ఈ ఫ్రేమ్ సైజులో ఈ నెక్ రావాలన్నమాట. మనం వేస్తున్న కొద్దీ మనకి ఎక్స్పీరియన్స్, మన ఫ్రేమ్ సైజు, మన డిజైన్ ఎంత పడుతుంది అనేది ఎగ్జాంపుల్ అర్థమైపోద్దండి. ఈ అమ్మాయి కొంచెం లావు ఉందని చెప్పి నేను విడ్త్ ఒకటే పెంచుతున్నా అండి. ఓన్లీ ఒక 10 ఇంచెస్ పెంచుతున్నా అనమాట. 110 అంటే విడ్త్ ఒకటే పెంచానమాట. లెంత్ నేను పెంచట్లేదు. లెంత్ సేమ్ సరిపోద్ది, ఎందుకంటే ఫ్రేమ్లో నాకు అర్థమైపోద్ది. మీరు ఒకవేళ కావాలంటే పెంచుకోవచ్చు. ఈ బాక్స్ని ఓకే చేసేసుకోవాలన్నమాట. ఈ బాక్స్ను ఓకే చేసేసుకున్న తర్వాత ఎస్కేప్ చేసేసుకొని ఇప్పుడు కలరింగ్ ఇచ్చేసుకోవాలన్నమాట. ఇక్కడ స్టార్ట్ అవుతుంది డిజైన్ వచ్చేసి. ఇప్పుడు కలరింగ్ ఇచ్చేసుకొని మీ శారీకి తగినట్టుగా మీరు కలరింగ్ ఇచ్చేసుకొని ఆ బాక్స్ను కూడా ఓకే చేసేసుకోండి. ఈ ఓకే చేసేసుకున్న తర్వాత ఇప్పుడు 10 నెంబర్ నీడిల్ ఇక్కడ స్టార్ట్ అవుతుంది కదా, మనం ఏ కలర్స్ అయితే ఇచ్చామో ఆ నెంబర్ నీడిల్ని తీసుకొని అది డిజైన్ స్టార్ట్ చేసింది మిషన్. ఇప్పుడు డిజైన్ స్టార్ట్ చేసింది చూడండి. నేను చెప్పా కదా చాలాసార్లు, నాది బ్యాక్ నెక్ వేయంగా ఫ్రంట్ నెక్ వేయడానికి ఫ్రేమ్ ఇబ్బందిగా ఉంటుందని చెప్పి కొంచెం లెఫ్ట్కి జరిపేస్తా అండి. కొంచెం లెఫ్ట్కి జరిపేసా అందుకే. ఇప్పుడు చూడండి నెక్ ఎలా వేస్తుందో. నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో చూస్తున్నందుకైతే థ్యాంక్ యూ సో మచ్ అండి. చూడండి, మీకైతే యూజ్ అవుతుందని అనుకుంటున్నాను నేను. హోల్, బ్యాక్ హోల్ అంటే నార్మల్గా మనం స్టిచ్చింగ్ చేయడం ఈజీగానండి. ఇలా మార్కే వేసుకొని ఇలా మిషన్లో వేయడం, ఎక్కడ స్టార్ట్ అయిద్దో నీడిలు చూడండి. లైన్ కూడా గీయకుండా నార్మల్గా నెక్ రౌండ్ నెక్లో వేసేస్తుంది అనమాట డిజైను. అప్పుడు ప్రాబ్లం అవుతుంది. ఎప్పుడైనా లైన్ గీస్తే మనకి ప్రాబ్లం ఉండదు. ఈ ఇంత లెంత్లో ఇంత విడ్త్లో పడుతుందని ఉంటుంది, కానీ డిజైన్ స్టార్ట్ అయిపోతుంది డైరెక్టే. ఇది చూడండి, డిజైన్ స్టార్ట్ అయిపోయింది డైరెక్ట్. చూడండి, హోల్ మొత్తం గీసిన తర్వాత కరెక్ట్గా వచ్చింది చూడండి. నేను కొంచెం విడ్త్ పెంచా కాబట్టి విడ్త్ ఒకటి ఎక్కువైపోయింది అనమాట. కొంచెం కరెక్ట్గా ఉందనమాట. చూడండి, డిజైన్ వచ్చేసి ఇలా వచ్చిందండి. చూడండి ఎంత బాగుందో. డిజైన్ అయితే చాలా బాగుంది. ఏదైనా కలర్ కాంబినేషన్ బట్టి ఉంటుందండి. ఇలా హోలు మీరు మీ మెజర్మెంట్స్ని బట్టి పెట్టేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.